హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి. ఈరోజు నేనైతే మంచి డీఐవైతో మీ ముందుకైతే వచ్చాను. అయితే రీసెంట్ టైమ్‌లో చాలా పెళ్ళిళ్ళే జరిగాయి. ముందు ముందు అయ్యే పెళ్ళిళ్ళ కోసం మనీ కార్డ్స్ అయితే కావాలి గదా! ఆ కార్డ్స్ తయారు చేయడం ఎలానో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం మనము ఆల్రెడీ ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి గదా! వాటిని ఉపయోగించుకొని మనం ఇవాళ చేద్దాం. వెడ్డింగ్ కార్డ్ ఒక సైడ్ అయితే మనము తీసేసుకోవాలండి పేపర్. ఆ పేపర్ మీద 4 సెంటీమీటర్స్ దగ్గర ఒక లైన్, 8 సెంటీమీటర్స్ దగ్గర ఒక లైన్ అండ్ 6 సెంటీమీటర్స్ దగ్గర ఒక లైన్. అటు ఇటు 1 సెంటీమీటర్ వదిలేసి లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. దీన్నైతే మనీ కార్డ్ లేదా ఎన్విలాప్ పేపర్ అని కూడా అంటారు. నాకు తెలిసినంత వరకైతే మనము పెళ్ళి అయిపోయే వరకు ఆ పెళ్లి కార్డ్‌ని పడేయము లేదా చింపము. కాబట్టి ఓల్డ్ కార్డ్స్‌ని యూజ్ చేసి చేయడమే మంచిది. పెళ్లి కాకముందే ఆ కార్డ్ చింపడం అనేదైతే చాలా తప్పండి. సో, నేనైతే ఓల్డ్ కార్డ్‌ని యూజ్ చేసే చేస్తున్నానిక్కడ. అన్ని సైడ్స్ లైన్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత మనమైతే ఈ ఎక్స్‌ట్రా ఉన్న పేపర్‌నైతే కట్ చేసుకోవాలండి. ఓన్లీ 8 సెంటీమీటర్స్ మనం తీసుకున్న దగ్గర మాత్రమే 1 ఇంచ్ పేపర్ ఉండాలి. మిగతా అంతా కూడా ప్రాపర్‌గా చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ 4, 8, 6 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా పేపర్ అయితే మిగులుతుంది. ఆ పేపర్‌ని కూడా కట్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ ఇలా ఎన్విరాల్ పేపర్ ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు ఇదే ఫస్ట్ టైమ్ చూడడం, అసలు ఇలా చేస్తారని కూడా తెలియకపోతే ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయో లేదో నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. షూర్‌గా ట్రై చేస్తాను. కట్ చేయడం అయిపోగానే గీసుకున్న లైన్స్ అన్నీ గూడా ఎరేజర్‌తోని రబ్ చేసుకోండి. ఎందుకంటే చూడ్డానికి గలీజ్‌గా ఉంటుంది. అది ఇన్‌సైడ్ అయినా సరే, ఔట్ సైడ్ అయినా సరే. సో, మాక్సిమం పెన్సిల్‌తోనే గీసుకోండి అండ్ ఎరేజర్‌తోని రబ్ చేసేయండి. తర్వాత ఆ 1 సెంటీమీటర్ దగ్గర క్లోజ్ చేయండి. అలాగే సైడ్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా ఒక షేప్‌లో కట్ చేసుకోండి. ఆ 1 సెంటీమీటర్స్ క్లోజ్ చేసిన దగ్గర గ్లూ పెట్టేసి 6 సెంటీమీటర్స్ క్లాత్‌ని దానికి స్టిక్ చేసేయండి. ఇలా స్టిక్ చేయడం అయిపోయాక ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్‌కే స్టిక్కర్స్ వస్తాయి. లేదా మన ఇంట్లో ఉన్న ఏవైనా స్టిక్కర్స్ మనం మనీ కవర్‌కి ఫ్రంట్ పార్ట్‌లో పెట్టామనుకోండి ఇంకా లుక్ బావుంటుంది. దాంతోని మన మనీ కవర్ అయితే రెడీ అయిపోతుంది. మనీ పెట్టేసి ఏదన్నా ఎవరికైనా ఈ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకిచ్చేస్తే మన మనీ కవర్ అయితే రెడీ అయిపోతుందండి. ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్‌ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.